సెప్టెంబర్ మంత్ లో 5 కొత్త చేంజెస్ రాబోతున్నాయి. ఈ 5 చేంజెస్ ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి, పోస్ట్ ఆఫీస్ కస్టమర్స్ కి, జాబ్ చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే వెండిని కొందామనుకుంటున్నారో వాళ్ళకి, ఎవరింట్లో అయితే గ్యాస్ సిలిండర్ ఉందో, ఇలా ప్రతి ఒక్కరికి ఈ చేంజెస్ వలన చాలా లాభాలు ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే ఒకవేళ మీరు కనుక ఎన్పిఎస్ అండర్లో ఉన్నారనుకోండి, మీరు ఎన్పిఎస్ నుండి యూపీఎస్ లోకి 30 సెప్టెంబర్ లోపు మారచ్చు. 30 సెప్టెంబర్ తర్వాత యూపీఎస్ లోకి మారడానికి లేదు. ఒకవేళ మీరు కనుక ఎన్పిఎస్ నాకు నచ్చలేదు, యూపీఎస్ఏ బాగుంది అనుకున్నట్లయితే యూపీఎస్ లోకి 30 సెప్టెంబర్ లోపు మారచ్చు. ఇది ఓన్లీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీరు అడగొచ్చు, అసలు ఎన్పిఎస్ అంటే? ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది, ఐడియా ఉందా? నేను చాలాసార్లు చెప్పా, అది ఎన్పిఎస్. అండ్ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. దీని నుండి దీంట్లోకి మారడానికి ఒకవేళ మారదాం అనుకున్నట్లయితే 30 సెప్టెంబర్ లాస్ట్. మీకు క్లియర్ గా చెప్పాలండి, 2004 కంటే ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఓపీఎస్ ఉండేది. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. సో ₹1 కూడా ఎంప్లాయీస్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రతి మంత్ జీతం నుండి పెన్షన్ కోసం డబ్బుని ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తూ ఉండేది. అది కూడా అతను చనిపోయేంత వరకు వచ్చేది. అతను చనిపోతే వాళ్ళ వైఫ్ కి అది ట్రాన్స్ఫర్ అయ్యేది. వాళ్ళ వైఫ్ చనిపోయేంత వరకు ఆమెకు కూడా పెన్షన్ వచ్చేది. ఈ పెన్షన్ ప్రతి ఇయర్ కాస్త పెరుగుతూ ఉండేది. గుర్తుందా? సో ఇది చాలా బర్డెన్ అయింది ప్రభుత్వానికి అని చెప్పి ప్రభుత్వం 2004లో ఓపీఎస్ ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి 2004 తర్వాత నుండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఓపీఎస్ బదులు ఎన్పిఎస్ ని తెచ్చింది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఎంప్లాయీస్ ప్రతి మంత్ కాంట్రిబ్యూషన్ చేయాలి. ఎంత చేయాలి? వాళ్ళ బేసిక్ పే ఎంతైతే ఉందో, వాళ్ళ జీతంలో బేసిక్ పే ఎంతైతే ఉందో దాంట్లో 10% ప్రతి మంత్ కట్ అవుతుంది. కట్ అయ్యి ఎన్పిఎస్కి వెళ్తుంది. కానీ ఓపీఎస్ లో అలాంటి కటింగ్స్ ఏమీ లేవు. అర్థమైందా? మనం 10% ఇస్తున్నట్లయితే ప్రభుత్వం కూడా మన బేసిక్ పేలో 14% ప్రతి మంత్ ఎన్పిఎస్కి ఇస్తూ ఉంటుంది. సో ఇలా మన డబ్బు, ప్రభుత్వ డబ్బు, ఇదిగోండి 10%, 14%. ఈ టోటల్ డబ్బు ఎన్పిఎస్ చేతిలోకి వెళ్తుంది. ఈ ఎన్పిఎస్ అండర్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజరు మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు, రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ? ముఖ్యంగా ఈక్విటీలో పెడుతూ ఉంటాడు. సో ఇలా మన డబ్బుని అతను మేనేజ్ చేసి రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కనుక, అది కూడా ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెడతాడు కనుక మనకి 14% వరకు రిటర్న్స్ అనేవి రావచ్చు. ఇలా మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు, ముఖ్యంగా చెప్పాలంటే మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి మంత్ మన డబ్బు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు. సో ఈ కార్పస్ ఏదైతే ఉందో మనం ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ప్రభుత్వం కూడా కాస్త డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రిటర్న్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఉందో మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఉందో దాంట్లో 60% ఒకేసారి మనకి ఇచ్చేస్తారు. ఇదిగోండి ఇక్కడే ఉంది, మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి ఎంతైతే కార్పస్ ఉందో, అసలు ప్లస్ రిటర్న్ ఎంతైతే ఉందో దాంట్లో 60% లంసమ్ గా మనకి ఇచ్చేస్తారు. ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది యాన్యుటీ అంటారు. సో ఈ 40% జీరో అయ్యేంత వరకు ప్రతి మంత్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న యాన్యుటీ ప్రకారంగా ప్రతి మంత్ 30,000 పడుతుంది అనుకోండి. ఈ 30,000 ప్రతి ఇయర్ పెరగదు, ఇన్ఫ్లేషన్ ని బట్టి పెరగదు. 30,000 అయితే ప్రతి మంత్ ఈ డబ్బు, ఈ 40% జీరో అయ్యేంత వరకు ప్రతి మంత్ 30,000 పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. అర్థమైందా? మన అసలు ప్లస్ వడ్డీ ఏదైతే ఉందో దాంట్లో 60% ఒకేసారి మనకి ఇచ్చేస్తారు రిటైర్మెంట్ తర్వాత. రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది 0 అయ్యేంత వరకు ప్రతి మంత్ ఫిక్స్డ్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఇది జీరో అయిపోయింది అనుకోండి, ఖతం, ఇంక రాదు పెన్షన్. అర్థమైందా? దీనికంటే ముందు, ఇది జీరో అయ్యే ముందే మనం చనిపోయామనుకోండి, మన నామినీకి రిమైనింగ్ డబ్బుని ఇస్తారు. మనం చనిపోతే మన వైఫ్కి పర్మనెంట్గా
ఆమె కూడా చనిపోయేంత వరకు పెన్షన్ రాదు. ఇది 0 అయితే కథం అయిపోయినట్టు. అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా లేదు, పెరుగుతూ పోదు. కానీ ఓపీఎస్ అంటే 2004 కంటే ముందు మనం డబ్బుని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ఫిక్స్డ్ పెన్షన్ అని చెప్తారు, ఆ పెన్షన్ వస్తూ ఉంటుంది మన రిటైర్మెంట్ తర్వాత. ఆ పెన్షన్ ప్రతి ఇయర్ కాస్త పెరుగుతూ ఉంటుంది. మనం చనిపోతే మన వైఫ్ కి ఆ పెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆమె చనిపోయేంత వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇదైతే కథం. సో ఇది చాలా మందికి నచ్చలే. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇది నచ్చలే. ఓపీఎస్ఏ బాగుంది, ఎన్పిఎస్ బాలేదు అంటూ ఉండేవారు అనమాట. సో అలా చాలా మంది ఎంప్లాయీస్ దీని గురించి చెప్పడం వలన ప్రభుత్వం యూపీఎస్ ని తీసుకొచ్చింది, అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే యూపీఎస్ అంటే ఎన్పిఎస్ ని ఓపీఎస్ ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే యూపీఎస్. అర్థమైందా? ఇంతకు ముందు ఎప్పుడో ఉన్న ఓపీఎస్ ని, కొత్తగా వచ్చిన ఎన్పిఎస్ ని, అంటే 2004 తర్వాత వచ్చిన ఎన్పిఎస్ ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే యూపీఎస్. సో యూపీఎస్ లో ఎన్పిఎస్ లో ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి, ఓపీఎస్ లో ఉన్న బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది దీన్ని వద్దు అని చెప్పడంతో దీన్ని తెచ్చారు. ఎప్పటి నుండి? April 1, 2025 నుండి యూపీఎస్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే April 1 తర్వాత గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 2 ఆప్షన్లు ఇస్తుంది, ఒకటి ఎన్పిఎస్, ఒకటి యూపీఎస్. సో వాళ్ళకి నచ్చింది జనం తీసుకుంటున్నారు. దీంట్లో మార్కెట్ లింక్డ్ కాబట్టి 14%, 15% ఈ విధంగా రిటర్న్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది. కొందరికి ఏంటంటే అది నచ్చుతూ ఉంది, కొందరికి నాకు ఇదంతా కాదు, నేను చనిపోయేంత వరకు నాకు పెన్షన్ రావాలి, నేను చనిపోతే నా వైఫ్ కి కూడా రావాలని చెప్పి చాలా మంది యూపీఎస్ ని చూస్ చేసుకుంటూ ఉన్నారనమాట. అర్థమైందా? అండ్ ఎవరైతే 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇలా 2 ఆప్షన్లు ఉండేవి కాదు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఎన్పిఎస్ ఆప్షన్ ఉండేది. సో ఇలా 2004 నుండి April 2025 మిడిల్లో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఎన్పిఎస్ ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ యూపీఎస్ లోకి మారడానికి 30 సెప్టెంబర్ లాస్ట్ అనమాట. 30 సెప్టెంబర్ లోపే మారాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మాత్రమే మారడానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎస్ లోంచి యూపీఎస్ లోకి వచ్చారు, అయిపోయింది. మళ్ళీ యూపీఎస్ లోంచి ఎన్పిఎస్ లోకి వెళ్తా 30 సెప్టెంబర్ లోపు అంటే కుదరదు. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఏంటబ్బా యూపీఎస్, దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎందుకు చెప్పారు కదా 2 మిక్సులు వేస్తే అదని చెప్పి. అసలు ఏంటి చెప్తానాగండి. సో ఎన్పిఎస్ లో ఎలా అయితే ప్రతి మంత్ మనం కాస్త డబ్బుని కట్టాలో, జీతం నుండి కట్ అవుతుందో, సేమ్ అలానే యూపీఎస్ లో కూడా ప్రతి మంత్ కాస్త డబ్బు కట్ అవుతుంది. ఎంత? బేసిక్ పేలో 10%, సేమ్ ఎన్పిఎస్ లాగానే. కానీ గవర్నమెంట్ ఎన్పిఎస్ లో ఎంత ఇచ్చేది? ఎన్పిఎస్ లో 14% మన బేసిక్ పేలో, కానీ యూపీఎస్ లో 18.5% ప్రభుత్వం ఇస్తుంది. సో 14 నుండి 18.5% కి పెరిగింది ప్రభుత్వ కాంట్రిబ్యూషన్. అర్థమైందా? దేంట్లో? యూపీఎస్ లో. అండ్ మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ లంసమ్ బెనిఫిట్స్ ఎలాగో ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఓపీఎస్ లో ఎలా ఉండేవి? సేమ్ అనమాట. మనకి 60 ఇయర్స్ రాగానే గ్రాడ్యుటీ మనకైతే వస్తుంది, అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ వస్తుంది, అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనకైతే లంసమ్ గా వస్తాయి 60 ఇయర్స్ దాటిన తర్వాత. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ పెన్షన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. పెన్షన్ ఎంత ఇస్తారంటే ఇదిగోండి, 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఓవర్ లాస్ట్ 12 మంత్స్. ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నట్లయితే ఈ రోజు నుండి లాస్ట్ 12 మంత్స్ లో మీ బేసిక్ పే ఎంతైతే ఉందో దాన్ని యావరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 12 మంత్స్ లో 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్ ఎగ్జాంపుల్ గా 80,000 ఉంది బేసిక్ పే. అర్థమైందా? ఆ తర్వాత 6 మంత్స్ కాస్త జీతం పెరిగింది, బేసిక్ పే 1,20,000 XYZ అమౌంట్ అయింది. ఇదంతా లెక్కేస్తారనమాట. లెక్కేసి డివైడెడ్ బై 12 ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది మీ యావరేజ్ బేసిక్ పే. మీ యావరేజ్ బేసిక్ పే ఎగ్జాంపుల్ గా 1,00,000 అనుకుందామండి, 1,00,000 అనుకుందాం. ఈ 1,00,000లో 50% మీకు పెన్షన్. 1,00,000లో 50% అంటే 50,000. ఈ 50,000 పెన్షన్ ప్రతి మంత్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది రిటైర్మెంట్ తర్వాత. ఈ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది సెపరేట్. అది కాకుండా ప్రతి మంత్ ఇంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతూనే ఉంటుంది. అది కూడా మీరు 25 ఇయర్స్ సర్వీస్ చేస్తే మాత్రమే. 25 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 50%. అదే మీరు 20 ఇయర్స్ కంప్లీట్ చేశారనుకోండి 40%. మీ యావరేజ్ బేసిక్ పేలో 40%. 1,00,000 అనుకోండి, మీకు వచ్చేది 40,000. అదే మీరు కనుక 15 ఇయర్స్ కంప్లీట్ చేశారనుకోండి 30%, 10 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 20% మీకైతే వస్తుంది. ఒకవేళ మీరు 10 ఇయర్సే కంప్లీట్ చేస్తున్నట్లయితే నన్ను అడిగినట్లయితే ఎన్పిఎస్ బెటర్ దీనికన్నా. అర్థమైందండి? పైగా
ఈ 50,000 ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి 50,000 ప్రతి ఇయర్ పెరుగుతుంటుంది. అది కూడా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా కాస్త పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా 50,000 మీ స్టార్టింగ్ పెన్షన్. ఆ XYZ అనే పర్సన్ చనిపోయాడు. చనిపోయే టైంకి పెరుగుతూ 70,000 అయిందనుకోండి. ఈ పెన్షన్ వైఫ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంతకు ముందు ఫుల్ అమౌంట్ వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. సో వైఫ్ కి ఈ లాస్ట్ పెన్షన్ చనిపోయే ముందు ఎంతైతే పెన్షన్ తీసుకున్నాడో దాంట్లో 60% వస్తుంది అనమాట. ఇదిగోండి 70,000 కదా, 70,000లో 60% అంటే 42,000 పెన్షన్ వాళ్ళ వైఫ్ కి, అది కూడా వాళ్ళ వైఫ్ చనిపోయేంత వరకు వస్తూనే ఉంటుంది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో చూసుకోండి, ఎన్పిఎస్ లో ఏంటంటే మార్కెట్ బాగుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కోట్లలో కార్పస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. ఇదంతా వద్దు, ఇది బాగుంది, నేను చనిపోయినా కూడా మా వైఫ్ కి పెన్షన్ వస్తుంది, ఇదేదో బాగుంది పెరుగుతూ ఉంటుంది అనుకున్నట్లయితే మీరు యూపీఎస్ ని చూస్ చేసుకోవచ్చు. మీ ఆఫీస్లోనే అడగండి, ఇలా ఎన్పిఎస్ వద్దు నాకు యూపీఎస్ లోకి మారుదాం అనుకుంటున్నా అని చెప్పగానే వాళ్ళు మారుస్తారనమాట. అది కూడా 30 సెప్టెంబర్ లోపే. అర్థమైందా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ఇంకొక వీడియో చేస్తుంది దీని మీద, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడితే మీరైతే చూడండి. ఇంకా సెకండ్ వన్, పోస్ట్ ఆఫీస్ కస్టమర్స్ కి కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లో మేజర్ గా 2 రకాలైన పోస్టులు ఉంటాయి. ఒకటి రిజిస్టర్డ్ పోస్ట్, ఇంకొకటి స్పీడ్ పోస్ట్. కానీ సెప్టెంబర్ 1 నుండి ఈ రిజిస్టర్డ్ పోస్ట్ అన్నది స్పీడ్ పోస్ట్ లో మెర్జ్ అవుతుంది. సో అఫీషియల్ గా చెప్పాలంటే ఇక నుండి రిజిస్టర్డ్ పోస్ట్ అన్నది ఉండదు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఏంటి, స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి చెప్తానాగండి. ఈ రిజిస్టర్డ్ పోస్ట్ లో ఏంటంటే మీరు ఎవరికైతే లెటర్ ని పంపిస్తున్నారో వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి. ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు XYZ అనే పర్సన్ కి లీగల్ నోటీస్ పంపిస్తున్నారు. సో మీరు కనుక రిజిస్టర్డ్ పోస్ట్ ని చూస్ చేసుకున్నట్లయితే ఆ లీగల్ నోటీస్ ని అతనే తీసుకుంటాడు. అతను ఉంటే మాత్రమే, అతను సంతకం పెడితే మాత్రమే ఈ పోస్ట్ అన్నది డెలివర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ పోస్ట్ డెలివర్ అయిందంటే అతని చేతికి ఈ లీగల్ నోటీసు అందినట్లే. సో ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా మంది రిజిస్టర్డ్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. కానీ స్పీడ్ పోస్ట్ లో అలా కాదు. మీరు జస్ట్ అడ్రస్ ఇస్తారు. మీరు ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేశారో పోస్ట్ మ్యాన్ ఆ అడ్రస్ లో ఎవరుంటే వాళ్ళకి లెటర్ ఇచ్చేసి వచ్చేస్తాడు అనమాట. సో ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అన్నది ఉండదు. సో నార్మల్గా ఏమైనా పంపాలంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఎలాగో స్పీడ్ పోస్ట్ కూడా అలాగే. ఇక్కడ మైనస్ ఏంటంటే ఇది కాస్త స్లో, టైం తీసుకుంటుంది ఇది వెళ్ళడానికి రిజిస్టర్డ్ పోస్ట్. అండ్ ఇది చీప్ అనమాట. అండ్ కంప్లీట్ గా మనం ట్రాక్ చేయడానికి ఉండదు ఎక్కడుందని చెప్పి. సో పార్షియల్ గా మనమైతే ట్రాకింగ్ చేసుకోవచ్చు లిమిటెడ్ గా. కానీ స్పీడ్ పోస్ట్ ఏంటంటే చాలా స్పీడ్ దాంతో కంపేర్ చేస్తే, అండ్ ఇది కాస్ట్లీ అండ్ కంప్లీట్ గా మనమైతే ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్టు స్పీడ్ పోస్ట్ లోకి మెర్జ్ అవుతుంది. దాన్ని మీరైతే గమనించాలి. ఇలా మెర్జ్ అవుతుందని చెప్పి చాలా మంది అడ్వకేట్స్, లాయర్స్ ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందు దీంట్లో పంపిస్తే అసలు రిసీవ్ అయిందని చెప్పి మాకు తెలిసేది, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా మంది ధర్నా చేస్తున్నారు. ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఇంకా నెక్స్ట్ వన్, ITR ని ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th. ఒకవేళ మీరు కనుక ఇంకా ITR ని ఫైల్ చేయకపోతే సెప్టెంబర్ 15th లోపే ఫైల్ చేయండి. నన్ను అడిగినట్లయితే ఎంత వీలైతే అంత త్వరగా చేసుకోండి. సో ఫైల్ చేసుకుంటే రేపొద్దున మీరు లోన్కి అప్లై చేయాలంటే యూజ్ అవుతుంది అనమాట. సో మీరు హోమ్ లోన్కి అప్లై చేద్దాం అనుకుంటారు, ఖచ్చితంగా బ్యాంక్ మేనేజరు ITR అడుగుతాడు. లాస్ట్ 3 years ITR ఇవ్వు అని చెప్పి. ITR ని చూస్తే మనం ఎంత సంపాదిస్తున్నామో అతనికి తెలుస్తుంది. సో దాని ఆధారంగా లోన్ ని శాంక్షన్ చేస్తాడు. అదే మీరు ITR ని ఫైల్ చేసుకోలేదు అనుకోండి, ఏం లాభం? అండ్ ఫ్యూచర్ లో ఈ డేట్ తర్వాత మీరు కనుక ఫైల్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా లేట్ ఫీజు పడుతుంది అండ్ వడ్డీ కూడా పడుతుంది. నన్ను అడిగినట్లయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ కి ఎంత వీలుతంత త్వరగా చేసుకోండి. ఈ డేట్ వరకు మీరైతే వెయిట్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 1 నుండి జ్యువెలరీ మీద కూడా BIS హాల్మార్క్ మ్యాండేటరీ. ఇన్ని రోజులు మ్యాండేటరీ కాదు, కానీ సెప్టెంబర్ 1 నుండి BIS హాల్మార్క్ ఉంటే మాత్రమే మనం కొనుక్కుంటే మంచిది. అండ్ ప్రతి జ్యువెలరీ షాపు BIS హాల్మార్క్ ఉన్న సిల్వర్ జ్యువెలరీని మాత్రమే అమ్మాలి. అర్థమైందా? సో సెప్టెంబర్ 1 నుండి ప్రతి సిల్వర్ జ్యువెలరీ మీద BIS హాల్మార్క్, HUID నంబరు, ప్యూరిటీ గ్రేడ్ 3 ఉండాలి. BIS హాల్మార్క్ అంటే తెలిసిందే, లోగో ఉంటుంది. అండ్ HUID నంబర్, ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ని మనం కనుక BIS కేర్ యాప్ ఓపెన్ చేసి ఎంటర్ చేసామనుకోండి, ఆ జ్యువెలరీ ఎక్కడ తయారైంది, దాని ప్యూరిటీ ఎంత అంతా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద 925 అని చెప్పి రాస్తుంది అనుకోండి ప్యూరిటీ, దాని అర్థం
92.5% ప్యూర్ సిల్వర్ ఉంది ఆ జ్యువెలరీలో. రిమైనింగ్ 7.5% అదర్ మెటల్స్ ఉన్నాయి అనమాట. అది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ బిస్కెట్ ని తీసుకుంటున్నారు, దాని మీద 999 అని చెప్పి మెన్షన్ చేసింది, అంటే అది 99.9% ప్యూర్ సిల్వర్, 0.1% మాత్రమే మెటల్స్ ఉంటాయి. అర్థమైందండి? దాన్ని చూసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఇంకా లాస్ట్ వన్, కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దేంది? కమర్షియల్ అంటే 19 kg గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందనమాట. ఇంతకు ముందు ఎంత ఉండేది హైదరాబాద్ లో? 19 kg సిలిండర్ ధర 1852 ఉండేది, అది కాస్త 50.5 రూపీస్ తగ్గింది సెప్టెంబర్ 1 నుండి. సో ప్రెసెంట్ ధర 1801.5. సో ఎవరైతే రెస్టారెంట్స్ ని రన్ చేస్తుంటారో వాళ్ళకి కాస్త డబ్బు మిగులుతున్నట్లే. ఇప్పుడు మెయిన్ థింగ్, ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాల్సిందే. ఫినాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ముఖ్యం. కానీ చాలా మంది ఇగ్నోర్ చేసేది ఇదే. అస్సలు మీరైతే ఇగ్నోర్ చేయకండి. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, మీ ఆఫీసు 3 lakhs కవరేజ్ ఇచ్చింది, మీరు ఎక్కడికో బయటకు వెళ్ళారు ఫ్యామిలీతో, యాక్సిడెంట్ అయింది, అంటే జరగదు చెప్తున్నా, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, హాస్పిటల్లో 8 lakhs ఖర్చు అయింది. ఇప్పుడు సరే కంపెనీ ఇన్సూరెన్స్ కాస్త క్లెయిమ్ అవుతుంది, రిమైనింగ్ మనమే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే డబ్బుని ఆదా చేశామో దాన్ని తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలి. సో నాకు ఫ్యూచర్లో నాకు నా ఫ్యామిలీకి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక్క రూపాయి కూడా నా సేవింగ్స్ని టచ్ చేయకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కవరేజ్ గల పాలసీని తీసుకున్నారనుకోండి, మంచి కంపెనీలో తీసుకుంటే రేపు ఎంత అవసరం వచ్చినా కూడా ఆ కంపెనీ చూసుకుంటుంది. సో అందుకనే అన్ని చదివి A to Z కంపేర్ చేసుకొని మంచి కంపెనీలో తీసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ ఆ కంపెనీకి మంచి క్రెడిబిలిటీ ఉండాలి, ఇవన్నీ చూసుకోండి. మీరు అడగొచ్చు ఇవన్నీ ఎలా చూసుకోవాలి, మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా. ఏం కంగారు పడకండి, ఛానల్ ప్రొఫైల్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, అంటే డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. క్లిక్ చేయండి, మీ సమాచారం ఇవ్వండి. మీ సమాచారం ఇస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడ ఫిల్టర్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అదేవిధంగా కోపే ఆప్షన్ ఉండకూడదు, చూసుకోండి, కోపే అని ఉండకూడదు, అక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు, అక్కడ ఫిల్టర్ చేసుకోండి. అన్ని ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీని, మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలో మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డైరెక్ట్గా తీసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. ఫ్యూచర్లో క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకైతే లభిస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు మేము కనుక ఎక్కువ కవరేజ్ పెట్టుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. సో మంత్లీ ప్రీమియం 400, 500 ఈ విధంగా కూడా ప్లాన్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. సో నన్ను అడిగినట్లయితే తీసుకోండి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు? ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాం, ఫ్యామిలీ మంచిగా ఉంది, రేపొద్దున్న ఎవరైతే సంపాదిస్తున్నామో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిస్క్ అయితే కుటుంబ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఆర్థిక సిచ్యువేషన్ ఏంటి? సో మనం లేకపోయినా కూడా వాళ్ళు ఆర్థికంగా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ గల మంచి ప్లాన్ తీసుకున్నామండి, మంచి కంపెనీలో మంచి ప్లాన్ తీసుకున్నాం, రేపు మనకి రిస్క్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, క్లెయిమ్ వస్తుంది. సో 2 కోట్లు వచ్చాయనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఏమైనా అప్పులు ఉంటే వాళ్ళు తీరుస్తారు. సో అందుకనే మంచి కంపెనీలో కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ తీసుకోండి. ఎలా తీసుకోవాలి? సేమ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ కూడా ఇస్తా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వండి. సో మీ ఏజ్కి మీకు 2 కోట్ల టర్మ్ ప్లాన్ ఎంత చూపిస్తుందో చెక్ చేసుకోండి. కావాలంటే తీసుకోమని నేను చెప్పట్లా, కంపేర్ చేసుకోండి, మంచిది తీసుకోండి అని చెప్తున్నా. మీరు బయట తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా మంచిది తీసుకోండి. సో ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. సేమ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, A to Z అన్ని చెక్ చేసుకోండి. ఆ కంపెనీకి క్రెడిబిలిటీ ఉందనుకోండి, డైరెక్ట్గా అక్కడి నుండే తీసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ ఉంది. అండ్ ప్రీమియం కూడా 699, 700 ఈ విధంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకంటూ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు, ఫ్యూచర్లో క్లెయిమ్ టైంలో హెల్ప్ చేస్తారనమాట. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది. సో పాలసీ బజార్ వెబ్సైట్లో మనం కంపేర్ చేసుకుని మంచి పాలసీని కావాలంటే అక్కడి నుంచే తీసుకోవచ్చు. వీళ్ళు జస్ట్ మీడియేటర్ మాత్రమే, డైరెక్ట్గా కంపెనీ నుండి మనకైతే పాలసీ వస్తుంది అనమాట. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ లింక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ది, టర్మ్ ఇన్సూరెన్స్ది కింద డిస్క్రిప్షన్లోని అండ్ పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.